తుఫాను వైఖరి చూసి వాతావరణ శాఖ అధికారులు సైతం జుట్టు పీక్కుంటున్నారు. ఎటువైపు వెళ్తుందో ఆ తర్వాత మళ్ళీ ఎటువైపు టర్న్ అవుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే దిత్వా ది మెంటల్ తుఫాన్ లాగా మారిపోయింది. ఎందుకంటే అప్పటి వరకు ఒక స్పీడ్తో వచ్చి సడన్ గా స్లో అయిపోతుంది. అప్పటి వరకు ఇటువైపు వెళ్తుంది కదా అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తే అది యూటర్న్ తీసుకొని ఇంకేటో వెళ్తుంది. తీరం దాటుతుందని అనుకుంటే తీరం దాటడం లేదు. అలాగని తీరం దాటదు కదా అనుకునే లోపు మళ్ళీ తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద చాలా గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అండ్ ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ సైన్ ఫర్ ఏపీ పీపుల్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇది ఖచ్చితంగా ఒక బ్యాడ్ సైన్. ఇది కేవలం మనం దిత్వా ఏదో వస్తుందిలే పోతుందిలే అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒకటి ఇట్స్ మూవింగ్ వెరీ స్లోలీ. సెకండ్ థింగ్ అక్కడక్కడే తిరుగుతున్న నేపథ్యంలో మన తీరానికి పక్కనే ఆనుకొని ఉంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ రెండు కూడా చాలా బ్యాడ్ సైన్స్. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జాగ్రత్తగా ఉండండి. తమిళనాడు మీద కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపించబోతుంది దిత్వా. సో అసలు దిత్వా ఇప్పుడు ఎక్కడుంది, ఏ ఏ ప్రాంతాల మీద ఎఫెక్ట్ చూపించబోతుంది? ప్రజెంట్ ఇప్పటికే కడప, ఉమ్మడి నెల్లూరు జిల్లాలపై దిత్వా ఎఫెక్ట్ క్లియర్గా కనిపిస్తోంది. వర్షాలు అక్కడ తీవ్రంగా పడుతున్నాయి. మరోవైపు ప్రకాశం, తిరుపతి, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా కొండపోత వానలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ అక్కడ జలమయమైనట్లుగా తెలుస్తుంది. సముద్ర తీరం చాలా అల్లకల్లోలంగా ఉంది. అలలు చాలా భారీగా ఎగిసిపడుతున్నాయి. సోమశిల నుంచి పెన్నాకు భారీగా వరద నీరు వస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్యమైనటువంటి ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సో అసలు దిత్వా ఎటు నుంచి ఎటుపోతుంది, ఏ ఏ ప్రాంతాల మీద కాన్సన్ట్రేట్ అయ్యే అవకాశం ఉంది, హౌ ఇట్స్ టర్నింగ్ ఇట్స్ డైరెక్షన్, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఆ డైరెక్షన్ చేంజ్ చేసుకోవడం వల్ల ఏ ఏ ప్రాంతాల మీద ఎఫెక్ట్ ఉండబోతుంది. ఐడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ యూ. మ్యాప్ చూపి ఒక్కసారి మ్యాప్లో చూసి నేను మీకు చెప్పబోతున్నాను ఏ ఏ ప్రాంతాల మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది అనేది. లెట్స్ టేక్ ఏ లుక్ ఆన్ మ్యాప్. ఒక్కసారి హియర్ యూ కెన్ సీ. ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు. సో దిస్ ఈజ్ ద డైరెక్షన్. శ్రీలంక వైపు నుంచి మనకు వచ్చిందన్న విషయం మనకు తెలిసిందే. సో శ్రీలంక మీద చాలా ఇంపాక్ట్ కనిపించింది. ఆ తర్వాత స్లోగా శ్రీలంక వైపు నుంచి పైకి వచ్చింది అన్నారు. ఇక్కడ కొంచెం జస్ట్ కొంచెం డౌన్ చేయండి. సో ఈ పుదుచ్చేరి పరిసర ప్రాంతాల్లో సహజంగా తీరం దాటుతుందని అనుకున్నారు. ఎవరైనా ఏమనుకున్నారు, వాతావరణ శాఖ అధికారులు ఇలా వచ్చేసి ఇలా ఎంటర్ అవుతుందేమో అని చెప్పేసి అనుకున్నారు. తీరా చూస్తే స్లోగా ఇట్ స్టార్ట్. అధికారుల హెచ్చరికలు ఎలా ఉన్నాయి ఈ రోజు రేపటికి రాబోతున్న 2-3 రోజులకు సంబంధించి? తుఫాను చెన్నై సమీపంలో కేంద్రీకృతం అవడంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అయితే భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా వాగులు వంకలు కూడా పొల్లిపోతున్నాయి. ఎందుకంటే గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే చెరువులు నిండిపోవడం జరిగింది. సోమశిల జలాశయానికి పైతట్టు నుంచి భారీగా వరద నీరు చేరుతుండడంతో కొంత నీటిని కూడా పెన్నా నదికి వదిలేయడం జరిగింది. అదేవిధంగా ఈ సోమశిల జలాశయం లోతట్టు ప్రాంతాల వాళ్ళ మొత్తం అధికారులు కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అదేవిధంగా ఆస్తి నష్టము, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అయితే మరింత అప్రమత్తం చేయడం జరిగింది. మంత్రి పొంగూరు నారాయణ, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సైతము అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అక్కడ పరిస్థితులను కూడా తెలుసుకుంటున్నారు. తడ నుంచి ఇటు కావలి వరకు సముద్ర తీర ప్రాంతం ఉంది. సముద్ర తీర ప్రాంతాల్లో పలు చోట్ల భారీగా వర్షం కురియడంతో పాటు ఈదురుగాలులు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తుండడంతో కొన్ని చోట్ల చెట్లు, అదేవిధంగా పూరి గుడిసెలు మొత్తం నేల కొరగడం జరిగింది. ఆ పట్ట ప్రాంతాల్లో ఉండే సుమారు ఒక 1800 మందిని పునర్వాస కేంద్రాలకు కూడా తరలించడం జరిగింది. అయితే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అయితే గట్టి చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే ఈ తుఫాను సముద్రం గుండా ఇటు ప్రకాశం జిల్లా, ఆ విధంగా బాపట్ల వైపు నుంచి వెళ్లే అవకాశాలు ఉండడంతో ఇవి ఈరోజు అదేవిధంగా మరో 24 గంటల పాటు హెవీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి కూడా అధికారులు అయితే మరింత అప్రమత్తం చేస్తున్నారు. అదేవిధంగా సోమశిల జలాశయానికి ఇప్పటికే 76 టీఎంసీల నీరు వరకు చేరినట్లు అధికారులు చెప్తున్నారు. సోమశిల జలాశయానికి మొత్తం 78 టీఎంసీల నీరు నిలవ ఉంది. అయితే పైతట్టు భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో కొంత నీరును కూడా వదిలేయడం జరిగింది. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగడం జరిగింది. సముద్ర తీర ప్రాంతాల్లో పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో కూడా వీళ్ళ బృందాలను
కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి నెల్లూరు జిల్లా కేంద్రంలో ప్రత్యేక బస్సులు కొంతమంది సిబ్బందికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా అత్యవసర ఏదైనా జరిగినప్పుడు వీళ్ళందరినీ అక్కడికి తరలించి సహాయ చర్యలు చేపట్టేందుకు కూడా అధికారులు సిద్ధం చేసి ఉన్నారు. అదేవిధంగా ప్రతి మండలంలో కూడా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి అక్కడ ప్రతి విషయాన్ని కూడా సమీక్షిస్తూ జిల్లా కేంద్రానికి ఎప్పుడప్పుడు సమాచారం అందిస్తున్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ వీళ్ళంతా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వర్షాలు ఎక్కడ హెవీగా కుడుతున్నాయి అనేది కూడా తెలుసుకుంటున్నారు. అదేవిధంగా అంటే ఈరోజు రాత్రికి 80 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే పరిస్థితి కూడా ఉందంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. సముద్రం అయితే కొంత ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది. అదేవిధంగా అలలు కూడా 1 మీటర్ నుంచి 2 మీటర్ల వరకు ఎత్తున ఎగిసి పడుతున్నాయి. మొత్తం మీద చేపల వేటకు కూడా ఎవరిని కూడా వెళ్ళనీయకుండా గత వారం రోజుల నుంచి అయితే ఎవరిని వెళ్ళనీయకుండా సముద్రాన్ని చేపల వేట నిషేధించడం జరిగింది. మొత్తం చూసుకుంటే చాలా వరకు అంటే రైతులు బాగా నష్టపోయే పరిస్థితి అయితే మనకు అయితే కనిపిస్తుంది. అరటి అదేవిధంగా పొగాకు మళ్ళు అదేవిధంగా వరి నారు పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొన్ని చోట్లయితే వరి పంట చేతికి వచ్చి పూర్తిగా అవి నీట మునిగిన పరిస్థితి ఏర్పడింది. మరో 24 గంటలు హెవీగా వర్షాలు కురిస్తే మాత్రం కొంత చాలా వరకు రైతులు ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంది. అరటి తోటలు చాలా చోట్ల కొంత నీళ్లలో మునిగిపోవడం జరిగింది. హెవీగా గాలులు వీస్తే మాత్రం అరటి పంట భారీగా అంటే 100 ఎకరాలు పంట నష్టం వాటిల్లే పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా అధికారులు మొత్తం లోతట్టు ప్రాంతాలతో పాటు సముద్ర తీరాల వైపు దృష్టి పెట్టి ఉన్నారు. ఆ ప్రాంతాల్లో హెవీగా ఎక్కడైనా ఈ ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి కూడా తెలుసుకుంటున్నారు. అదేవిధంగా రైల్వే ట్రాకులు జాతీయ రహదారులు అదేవిధంగా చెరువు కింద ఉండే కొన్ని రోడ్లు అదేవిధంగా రైల్వే ట్రాకులు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కాల చెరువులు తెగిపోతే రైల్వే ట్రాకులు అదేవిధంగా జాతీయ రహదారులు తెగిపోయి రాకపోకలు కూడా స్తంభించే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడైనా బలహీనంగా ఉంటే ఈ కట్టలను కూడా ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన వాటన్నిటి మరమ్మతు కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. మొత్తం మీద అయితే ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా అధికారులు అయితే మరింత అప్రమత్తం ఉన్నారు. పెద్ద తుఫాను భారీ వర్షాలు వచ్చినా దాన్ని ఎదుర్కొనేందుకు మాత్రం అధికారులు అయితే సిద్ధంగా ఉన్నారు. ప్రజలు మాత్రం మరింత అప్రమత్తం చేసి ఉన్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. రైట్, థ్యాంక్ యూ గయాజ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్. ప్రస్తుతానికి ఏం జరగలేదు కదా అని చెప్పేసి లైట్ తీసుకోవద్దు. సో ఒక్కసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను హౌ ఇస్ ఇట్ గోయింగ్ ఆన్. ఇక్కడ ఇది ఎలా వెళ్తుంది, ఎటువైపు మూవ్ అవుతుంది అనేది నేను మీకు చూపించాను. సో శ్రీలంక నుంచి స్ట్రైట్ లైన్లో వచ్చింది, పైకి వెళ్తుంది కదా తీరం వెంబడి అనుకున్నారు, వెళ్ళి వీక్ అయిపోతుంది సముద్రంలోనే అనుకున్నారు. బట్ ఇట్స్ టర్నింగ్ బ్యాక్. ఇక్కడ కొంచెం వెనక్కి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చింది, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ డౌన్ స్ట్రీమ్లో లోపలికి ఎంటర్ అవుతుంది. సో తీరాన్ని తాకబోతుంది. కాకపోతే తీరం తాకే సమయానికి వీక్ అవుతుందా లేదా, వీక్ అయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. బట్ అంచనా వేయలేని పరిస్థితి, చాలా అన్ప్రిడిక్టబుల్గా ఉంది దిత్వా విషయంలో. సో కేర్ఫుల్గా ఉండాలి. ఒకవేళ కనుక ఇప్పుడు అనుకున్న ప్రకారం ఈ డైరెక్షన్లో కనుక ఎంటర్ అయితే తీరాన్ని తాకే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. తీరాన్ని తాకితే చాలా పెద్ద ఎఫెక్టే ఉండబోతోంది ఖచ్చితంగా. 80 కిలోమీటర్ స్పీడ్తో గాలులు ఉంటాయి అండ్ పంట నష్టం ఉండే అవకాశం క్లియర్గా కనిపిస్తోంది. వర్షం భారీగా ఉండబోతుంది. అప్రాక్సిమేట్లీ 15 to 20 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ ఉండొచ్చు అంటూ వాతావరణ శాఖ చెప్తుంది. సో అది అతి భారీ వర్షం కింద లెక్క వేయాలి మనం ఖచ్చితంగా. సహజంగా 12 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం పడితేనే చాలా పెద్ద వర్షపాతంగా మనం భావిస్తూ ఉంటాం. సో ఈ 20 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ అంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత భారీగా ఉండబోతుంది అనేది. సో ఇక్కడ ఒకవేళ ఎంటర్ అయితే దిస్ ఇస్ పుదుచ్చేరి హియర్, ఆ తర్వాత తిరుపతి, ఈ మధ్యలో చెన్నైకి ఇక్కడికి ఈ ప్రాంతంలో చెన్నై ప్రాంతంలో సుమారుగా చెన్నైకి కొంచెం డౌన్ స్ట్రీమ్లో కనుక ఎంటర్ అయితే ఈ ఎఫెక్ట్ ఇదిగో ఈ సర్కిల్ మీకు కనిపిస్తుంది. దిస్ ఈజ్ ద ఎఫెక్ట్ రేంజ్. ఈ సర్కిల్ అనేది ఎఫెక్ట్ రేంజ్ అనుకుంటే ఇది ఇలాగే మూవ్ అయితే సో ఇక్కడ వరకు దీని ఎఫెక్ట్ ఉండబోతుంది. సో అప్రాక్సిమేట్లీ ఒంగోలు చాలా ఎక్కువ ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఒంగోలు, ప్రొద్దుటూరు, కర్నూలు ఈ ప్రాంతం ఇదంతా కూడా తీవ్రమైనటువంటి ప్రభావం చూపించేటువంటి ప్రాంతం. లేదు ఒకవేళ ఇంకేదైనా డైరెక్షన్ మళ్ళీ మార్చుకొని మూవ్ ఫార్వర్డ్ అయినా ముందుగా ఎక్స్పెక్ట్ చేసినట్లుగా ఏపీ మీద మరింత ఎక్కువ ప్రభావం ఉండబోతుంది అండ్ తెలంగాణ వరకు కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ రేంజ్ ఇక్కడ వరకు రీచ్ అవుతుంది. ఆల్మోస్ట్ హైదరాబాద్ని టచ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో కేర్ఫుల్గా ఉండండి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. వరద ఒకవేళ
ఇది గనక అనుకున్న డైరెక్షన్లో మూవ్ అయినా సరే ఆంధ్రప్రదేశ్లో ఈ కింద ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఒంగోలు, కర్నూలు, ఈ ప్రొద్దుటూరు, హిందూపూర్, ఇక్కడ వరకు నెల్లూరు, ఈ మనకి రేంజ్ ఇక్కడ వరకు ఉంది, ఇంటెన్సిటీ ఇక్కడ వరకు ఉంది. బట్ ఎఫెక్టివ్ ప్లేసెస్ ఇదంతా కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ ఉండేటువంటి ప్లేసెస్ ఖచ్చితంగా. సో అక్కడి వరకు రీచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ వరకు రీచ్ అవుతుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఎఫెక్ట్ ఎంతవరకు ఉంది, విశాఖపట్నం, ఈ విజయనగరం, కాకినాడ, కోనసీమ, ఈ ప్రాంతాలన్నీ పరిస్థితి ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి అంటున్నారు. మరి ఆ ప్రాంతాలకు ఎలాంటి హెచ్చరికలు ఉన్నాయి, ఈ డైరెక్షన్ చేంజెస్కి సంబంధించి మరి అధికారులు ఎలా గెస్ చేస్తున్నారు, అమరావతి వాతావరణ శాఖ వాతావరణ కేంద్రం ఏం చెప్తోంది తెలుసుకుందాం. ప్రకాష్ జాయిన్ అవుతున్నారు మనతో. ప్రకాష్ మరిన్ని డీటెయిల్స్ ఇస్తారు. ఈ పైన ఉన్నటువంటి ఏరియాలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో లేదంటే ఈ ప్రాంతాల్లో ఎలా ఉంది సిచ్యువేషన్ తెలుసుకుందాం. ప్రకాష్ ఉన్నారు. ప్రకాష్, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్విత్వ తుఫాను ప్రభావం అయితే కొనసాగుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటికే ఈ యొక్క ఏపీ తీరం వైపు అయితే గంటకు 10 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చినటువంటి ద్విత్వ తుఫాను ఈ యొక్క ఏదైతే ఈ భారీగా వాయుగుండంగా బలపడే నేపథ్యంలోనే సముద్రం వెంబడి ఈ యొక్క ప్రయాణించి ఏదైతే కోస్తా దక్షిణ కోస్తా మీదుగా ప్రయాణించినటువంటి ద్విత్వ తుఫాను అయితే ప్రస్తుతం ఈ యొక్క సముద్రంలోనే బలహీనపడే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. రేపు ఉదయానికల్లా రానున్న 12 గంటల్లో ఈ ద్విత్వ తుఫాను ప్రభావం అంతా కూడా రేపు ఈ సాయంత్రానికి బలహీనపడి అలాగే ఆ తీరం వెంబడే ప్రయాణించి సముద్రంలోనే అది బలహీనపడే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. దీని ప్రభావంతోనే ప్రస్తుతం అయితే చూసుకుంటే ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి. రానున్న మరొక 12 గంటల్లో అలాగే అధిక వర్షపాతాలు కొన్ని ప్రాంతాల్లోని అలాగే మరికొన్ని స్వల్ప వర్షపాతాలు కొన్ని ప్రాంతాల్లో కూడా అలాగే రెడ్ అలాగే ఆరెంజ్తో పాటు అలాగే ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో కూడా అధిక భారీ వర్షాలు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే నెల్లూరుతో పాటు చిత్తూరు, తిరుపతితో మొత్తం భారీ వర్షాలు అయితే నమోదవుతున్న నేపథ్యంలోనే ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమయ్యారు. అలాగే కాకినాడ జిల్లాతో పాటు తుని అలాగే మన ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాతో పాటు ముఖ్యంగా అన్ని ప్రాంతాలలో కూడా తక్కువ వర్షపాతం అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఈ యొక్క ఉప్పాడ సముద్ర తీరం వెంబడి కూడా తుఫాను ఎక్కడ తుఫాను ఏర్పడినా సరే అలజడి మాత్రం ఇక్కడే ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఈ యొక్క ద్విత్వ తుఫాను మొన్న మోంతా తుఫానుతో తీరం అంతా కూడా కోలుకున్నప్పటికీ దాంతో భారీగా కోతకు గురైనటువంటి ఈ యొక్క ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం మరొకసారి ద్విత్వ తుఫాను వస్తున్న నేపథ్యంలో ద్విత్వ తుఫాను తాకిడికి ఇప్పుడిప్పుడే మరీ కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడి మనం చూడొచ్చు. ఈ యొక్క కాకినాడ ఈ యొక్క ఉప్పాడ సముద్ర తీరం వెంబడినటువంటి ఈ యొక్క ఉప్పాడ వద్ద ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే మాయాపట్నం ఈ యొక్క సోరాడపేటకు సంబంధించినటువంటి ఈ మత్స్యకార ఇళ్ళు ఇప్పటికే గత కొన్నాళ్ళ నుంచి కూడా ఈ సముద్రం కోతకు గురవుతుంది. ఈ కోతకు గురవి ఇళ్ళన్నీ కూడా పూర్తిగా నేలమట్టం ఇందులో సముద్రంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఈ యొక్క సముద్ర తీరం కూడా కోతకు గురైనటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు. అలాగే ఇల్లు గుళ్ళు ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే కిలోమీటర్ల మీదకి మొత్తం అంతా కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనబడుతుంది. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం ప్రతిసారి కూడా ఏ తుఫాను వచ్చినా సరే ఎంతో కాస్త సముద్రం కోతకు గురి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ద్విత్వ తుఫాను పొచ్చుకొచ్చిన నేపథ్యంలోనే నెల రోజుల వ్యవధిలోనే మోంతా తుఫాను పోయింది అనే అనుకున్న నేపథ్యంలోనే నెల రోజుల తర్వాత మరొక తుఫాను వచ్చి ఈ విధంగా ద్విత్వ తుఫాను అంటే నెల రోజుల వ్యవధిలోనే రెండు తుఫాన్లు అయితే వచ్చాయి. ఒక తుఫాను దాని అంత ప్రభావం లేకపోయినప్పటికీ ప్రస్తుతం వచ్చినటువంటి మోంతా తుఫాను తర్వాత ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువ అలజడి చూపిస్తున్నటువంటి తుఫాను ద్విత్వ తుఫాను కూడా చెప్పవచ్చు. ఏదైతే చెన్నైకి సమీపంలోనే ప్రయాణిస్తున్నటువంటి ద్విత్వ తుఫాను ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఈ యొక్క కోస్తా తీరం వెంబడి కోస్తా తీరం మధ్య తీరం తాకే అవకాశం ఉంది. ఆ తీరం తాకి ఆ తీరం దాటే అవకాశం లేదని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. అలాగే తీరం వెంబడే ప్రయాణిస్తూ అది అటువైపు ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ వచ్చే అవకాశం అయితే క్లియర్గా కనపడుతుంది చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయానికల్లా ఈ యొక్క తుఫాను ప్రభావం అయితే క్లియర్గా ఈ యొక్క ప్రాంతంలోనే తీరం వెంబడి ప్రయాణించే అవకాశం ఉంది. మనం చూడొచ్చు ఈ యొక్క ప్రాంతం పూర్తిగా ఏ విధంగా కొట్టుకుని పోతుందో మనం చూస్తున్నటువంటి సముద్రం కోత నేలంతా కూడా ఏ విధంగా కోతకు గురైనటువంటి చిన్న మట్టి దిబ్బను కూడా చూస్తున్నాం. ఈ స్థాయిలో ఉన్నటువంటి సముద్రం మొత్తం భూమి అంతా కూడా కొంచెం కూడా కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కోతకు గురవి అలాగే ఇల్లు కూడా పూర్తిగా సిమెంట్ రోడ్లతో పాటు చెట్లు పుట్టలు మొత్తం అన్నీ కూడా ఈ విధంగా మొత్తం ఈ సముద్రంలో కోతకు గురవి ఈ యొక్క ఉప్పాడని అయితే మొత్తం కొంచెం కూడా ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా ఏదైతే
అయితే ఈ అక్టోబర్ నవంబర్లో వచ్చినటువంటి తుఫానుల తాకిడితో పాటు ప్రతి నెల కూడా ఆటుపోటులు ఏదైతే సముద్రం ఆటుపోటులు వస్తాయో ఆటుపోటులకు కూడా పూర్తిగా కోత గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పాలి. అలాగే మోంతా తుఫాను నుంచి కోలుకున్నటువంటి ఈ తీర ప్రాంత వాసులు ఇప్పుడే మరొక ద్వేత్వా తుఫాను తాకిడికి ఈ భయాందోళన గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ తుఫాను వర్షాలు అంటే అధిక వర్షపాతాలు నమోదవుతున్న నేపథ్యంలో పక్కన రైతాంగం అప్రమత్తమయ్యారు. మరో పక్కన మత్స్యకారులు సముద్ర తీరం వెంబడి ఉన్న మత్స్యకారులు ఎవరు కూడా వేటకి వెళ్ళొద్దని కూడా అధికారులు అయితే జారీ చేస్తారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ తుఫాను అంటే మొన్న మోంతా తుఫాను వచ్చి కొట్టుకు ఇదంతా కూడా కోత గురైంది. ఇప్పుడు వచ్చి ఈ యొక్క తుఫానుతో ఈ నిన్న ఇవాళ సముద్ర అలలు ఏ విధంగా ఉన్నాయండి? చాలా కష్టంగా ఉందండి, చాలా కష్టంగా ఉన్నాయండి. అంటే సముద్రం ముందుకు వచ్చేస్తుందండి. ముందుకు వచ్చేస్తుంటే ఉన్న ఇల్లు కొట్టిపోతున్నాయి. చాలా నష్టం అయిపోతున్నాం అండి. మా మత్స్యకారులు చాలా నష్టం అయిపోతున్నాం. అంటే దేనివల్ల నష్టం అయిపోతున్నాం అంటే మీకు అందరికీ తెలుసు, ఈ సముద్రం వల్ల ఈ ముంతా తుఫాను మొన్న ఒక 20 రోజుల కింద వచ్చిందండి. 20 రోజుల కింద వచ్చిన వెంటనే రెండో తుఫాను కింద మొదలైందండి. కొద్దిగా ధైర్యంగా ఉన్నాం, ముంతా తుఫాను పోయింది అని సంతోషంగా ఉన్నాం. వెంటనే ఇలాగా గాలి రావడం, వర్షం రావడం, ఇలాగా తుఫాను సముద్రం ముందుకు రావడం ఇలా జరుగుతుందండి. ఉన్న ఇల్లు కట్టన కొట్టిపోతున్నాయండి. ఇప్పుడు మనం తెలుగుదేశం గెలిపించామండి, మనం పవన్ కళ్యాణ్ గెలిపించాం, రాయలు కొట్టి వేస్తున్నాను అవి వేస్తామని ఒక ధైర్యంతో ఉన్నాం. కానీ ఇప్పుడు వాడికి అది జరగలేదండి. ఇప్పుడు ఇక్కడున్న ఇల్లు కష్టం స్థలాలు పెట్టుకున్నామండి, అవి కట్ట ఇంకా జరగలేదండి. దేవుడి దేవల అది జరిగితే పవన్ కళ్యాణ్కి చాలా రుణపడి ఉంటామని. ఇప్పుడు అంటే రేపు కూడా వర్షాలు ఎక్కువ ఉంటాయన్నారు. ఈ 2 రోజులు బట్టి ఎంతవరకు వస్తుందండి? చాలా పోయండి. ఈ ఇల్లు మొత్తానికి ఉండేదండి, ఇప్పుడు మొత్తం నేను ఉండేదండి. ఇక ఈ ఇల్లు ఉండేది, ఇలా ఇల్లు ఉండేది, ఇక్కడ ఇల్లు ఉండేది అండి. 2 ఇల్లు ఉండి మా ఉదయం చూస్తే మొత్తానికి గోరజాని పడిపోయిందండి. నువ్వు వాడికి ఉండేది గోరజాని పడిపోయిందండి అని మాపులు సాయంకాలకి ఏం జరుగుతుందో మాకు తెలియదండి. ఎందుకంటే ఈ సముద్రం వచ్చుకోలు తిని ముందు అంటే ఇల్లు పోతాయి కదండి. చూడండి ఎంతవరకు వచ్చిందో, అక్కడ చూడండి ఎంతవరకు వచ్చిందో. ముందుకు వచ్చేస్తుందండి. మా మత్స్యకారులు ఎక్కడ బతకగలమండి? తీరా చూస్తే ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా ఇస్తారనుకుంటే మాకు ఏది అందుబాటు. ఇప్పుడు ఈ ద్వేత్వా తుఫాను అంటే మనకి ఇక్కడ అంత ప్రభావం ఉండదు అంటున్నారు, కానీ ఇక్కడ చూస్తే ఎక్కువ వర్షం పడుతుంది, అలల ఉధృతి కూడా ఎక్కువగా ఉంది. మరి ఇక్కడ ఏం మత్స్యకారులు వేటకి వెళ్ళారా మీరు? లేదండి, లేదు. వేటకి మాత్రం వెళ్ళామండి. మొత్తం 4 ఏటలు 3 ఏటలు కానీ 2 రోజులు 3 రోజులు వెళ్ళామండి. వెళ్ళి అప్పుడు పెట్టి వెళ్ళలేదండి. ఎందుకంటే మా ఉన్నానికి ఇక్కడ ఇంట్లో సామాన్లు ఇంట్లో కొద్ది దూరం పెట్టుకోవాలి కదా అని అనిపిస్తుందండి. అంటే ఈతల పాక ఎప్పుడు పడిపోయిందా? కనపడ పాక నిన్నేనండి మాపులు పడిపోయిందండి. అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు పాకలు ఉన్న వాళ్ళ జట్టు కాకపోతే పిల్లలు తీసుకొని అర్జెంటుగా అక్కడ హాస్టల్ ఉంటే హాస్టల్ వరకు వెళ్ళిపోయాలండి. ఒక అద్దెకు ఉందామని వెళ్ళిపోయాలండి. చాలా నష్టం అయిపోయాలండి. చెప్పండి, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఇంకా ఏ ఇల్లు కూడా వస్తుంది రాత్రి? ఇవాళ ప్రత్యేకంగానే ఆ మాయ పెట్టానండి 4 ఇల్లు పడిపోయింది. ఈ చివరేమో ఇక్కడ ఇల్లు పడిపోయింది, నైట్ టైం ఇక్కడ ఇది పడిపోయిందండి. ఇది పడిపోయింది. అయితే ఇక్కడ చాలా తుఫాన్లు వస్తూనే ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. మొన్న కూడా తుఫాన్ వచ్చిందండి. అయితే ఒక గొట్టు అన్నది పడితే మనకు ఒక లెవెల్లో పండండి. గొట్టు వేస్తానన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన హామీ ఇచ్చారు, వేస్తాను మీరు తొందర పడకండి అన్నారు. అది ఎప్పుడు జరుగుతుందో మాకు తెలియదు, కానీ అది పడితే కొద్దిగా మాకు ధైర్యం వస్తుందండి. ఏంటంటే చాలా కొంపలు పోయాయండి. ఈ లోపల ఇక్కడ పోయిన కొంపలన్నీ ఇల్లు చూడండి తాళాలు చేసిపోయారు. వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే అద్దెలకి పోయారండి. అద్దెలు పోయి అద్దెల్లో ఉంటున్నారండి. వాళ్ళకి సొంత ఇల్లు గడలేవండి. కొంతమంది వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు కొన్ని ఇల్లు ఇచ్చారండి, అది అందరికీ రాలేదండి, కొంతమందికి వచ్చాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో పవన్ కళ్యాణ్ మన నియోజకవర్గంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ వర్షం ఏముండదు, పెద్ద ప్రభావం ఉండదు అంటారు. కానీ ఇప్పుడు గాలిలో వేస్తున్నాయి, అలాగే వర్షం లేకపోవడం ఏం లేదండి. ఆల్రెడీ 2వ నెంబర్ చెప్పారండి. ఇక్కడ ఆల్రెడీ ఈ నైట్ కాల చాలా విపరీతంగా వచ్చేలా ఉంది, చాలా ప్రమాదకరంగా ఉండేలా ఉంది. ఇల్లు అన్ని ఇవాళ నైట్ ఖాళీ చేస్తారండి, మొత్తం ఖాళీ చేస్తారు. ఆల్రెడీ కనిపిస్తుంది కదండి, ఇదిగో కొట్టిపోతుంది. ఎవరు చెప్పలేదండి మాకు. ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం. ఉదయాన్ని చూడబడి 2 ఇల్లు పడిపోయి ఈ నైట్ టైం మళ్ళీ ఇక ఈ ఇల్లు కాడ పడిపోతాయండి. ఇది పడిపోద్ది, అది కాడ పడిపోద్దండి. మొత్తం అది కనిపించదండి. దాని పక్కన 2 ఇల్లు ఉన్నాయి, అవి కాడ కనిపించవండి. ఇంకా కనిపించండి, తెలిసిపోతుంది కండి. ఒకటి కొట్టుకుంటూనే పోతుంది. అయితే దీనికి అధికారులు కొద్దిగా దీని చర్యలు తీసుకొని ఇలా ఉప్పాడ గ్రామానికి ఇలా జరుగుతుందని
అతను పవన్ కళ్యాణ్ గారు దీని మీద శ్రద్ధ పెట్టి ఆ గొట్టు పడతా చాలండి మాకు. అదే మాకు సంతోషం అండి. అంతేగాని వేరే మేము ఏది ఆశించట్లేదు. ఇల్లు పోయిన వాళ్ళకి ఇల్లు కావాలండి, ఉపాన్ని కాపాడాలండి. ఓకే అండి. ఇది ఆ పరిస్థితి ప్రస్తుతం చూస్తుంటే ఈ తుఫాను తాకిడికి అయితే కొద్దిగా సముద్రం చొచ్చుకొచ్చి ఈ యొక్క తీరం అనేది కోసేస్తుంది. నిన్న కనపడినటువంటి ఇల్లు ఇప్పుడు మనం అన్ని కూడా ప్రస్తుతం మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఒక కొబ్బరి చెట్టు చూస్తున్నాం, కొబ్బరి చెట్టు పక్కన ఇల్లు అయితే చూస్తున్నాం, అలాగే పక్కన అది చూస్తున్నాం. రేపటికైతే ఇవన్నీ కూడా పూర్తిగా కొట్టుకుపోయే అవకాశం అయితే కనపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళంతా కూడా చెప్పుకొస్తున్నారు ఈ రోజు ఉదయం మాత్రమే ఇవన్నీ కూడా పడిపోయాయి అని కూడా చెప్పుకొస్తున్నారు. పక్కన ఇది కావచ్చు, మరో పక్కన పాక కావచ్చు, ఇవన్నీ కూడా కొద్దిగా సముద్రం ఈ యొక్క మొన్న మోంతా తుఫాన్ నుంచి కోలుకున్నామనే లోపులోనే ఈ యొక్క ప్రస్తుతం ఈ యొక్క ద్వేత్వా తుఫాన్ వచ్చి ద్వేత్వా తుఫాను ద్వారా మొత్తం అంతా కూడా ఇప్పటికే మొదలైంది. ఇలాగే ఇంకా 2 రోజులు వర్షాలు పడతాయని ఒక పక్కన అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ప్రాంతంలో ఇక్కడ ఎటువంటి ఎక్కువ ఎఫెక్ట్ ఉండదప్పటికీ ప్రస్తుతం ఎక్కడ తుఫాను వచ్చినా సరే తీరం వెంబడే ఈ యొక్క తుఫాను ప్రభావం ఎక్కువ కనబడుతుంటుంది. దాంతోపాటు ఈ ద్వేత్వా తుఫాను ప్రభావంతో అయితే ప్రస్తుతం ఉప్పాడ సముద్ర తీరం వెంబడైతే కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. అలాగే కనిపించినటువంటి ఇల్లు ఇప్పుడైతే కనబడడం లేదని కూడా మత్స్యకారులు చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఇప్పటికే వర్షాలు అయితే కాకినాడ జిల్లాలో పలు ప్రాంతాలలో స్వల్ప వర్షపాతం అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అలాగే ఈ యొక్క ద్వేత్వా తుఫాన్ అయితే సముద్రం ఏదైతే కోస్తా మధ్య అయితే తీరం దాకే అవకాశం ఉంది. తీరం తాకకుండా సముద్రంలోనే బలహీనపడేటువంటి ద్వేత్వా తుఫాను బలహీన పడిన నేపథ్యంలోనే మొత్తం ఏపీలో పలు ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే నమోదవుతాయని చెప్పిన నేపథ్యంలో అలాగే ముఖ్యంగా ఈ యొక్క కోనసీమ జిల్లా కావచ్చు, తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు ఈ యొక్క ప్రాంతాలలో కూడా కొన్ని ఎల్లో అలర్ట్ అయితే జారీ చేస్తారు. ఆ ఎల్లో అలర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లో 5% వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతంలో సుమారు 15% వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే క్లియర్ కట్గా కనపడుతుంది చెప్పుకొస్తారు. ఇంకా రెడ్ అలర్ట్ అయితే ఇక నెల్లూరు కావచ్చు, తిరుపతి, చిత్తూరు ఈ యొక్క ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు అంటే అక్కడ తమిళనాడు ఏదైతే చెన్నైకి సమీపంలోనే ఈ యొక్క తుఫాను 50 కిలోమీటర్ల దూరంలోనే తుఫాను ఆ సముద్రం తీరం వెంబడి ప్రయాణిస్తూ వెళ్ళే ఈ యొక్క తుఫాను అయితే ఏదైతే ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ప్రయాణం చేసేటువంటి తుఫాను ప్రభావంతోనే ఎక్కువగా ఏదైతే ఈ యొక్క మొత్తం ఈ యొక్క ప్రాంతంలో బంగాళాఖాతం ఆనుకున్నటువంటి ప్రాంతం కావడంతోనే ఎక్కువ ప్రభావం అయితే ఈ యొక్క ప్రాంతంలో కూడా కనబడుతుంది. కానీ వర్షాలు మాత్రం ఏదైతే పక్కన నెల్లూరు, చిత్తూరు ఈ యొక్క ప్రాంతంలోనే ఎక్కువ వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ ద్వేత్వా తుఫాను ప్రభావం అయితే ప్రస్తుతం ఉప్పాడ సముద్ర తీరం వెంబడి కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా అయితే ఈ రోజు అయితే మనం ఈ ప్రాంతాలను కూడా చూపించే ప్రయత్నం చేసాం. మత్స్యకారులు కూడా నిన్న కనిపించినటువంటి ఇల్లు పొద్దున కూడా సముద్రంలో కొద్దిగా సముద్రంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే దీనికైతే ఇప్పటికే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కావడంతో ఈ సముద్ర కోత నివారణ కోసం అయితే ఇప్పటికే నిధులు కూడా సెలక్షన్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ లోపలనే మొత్తం ఇవంతా కూడా పనులు ఎప్పుడు మొదలు పెడతారో ఇంకా తెలియని పరిస్థితి. కానీ ఈ లోపలనే కొంచెం ఈ తుఫాను కొద్దిగా వచ్చి ఈ తుఫాను ప్రభావాలతో ఈ సముద్రం కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఈ యొక్క ద్వేత్వా తుఫాను ప్రభావంతోనే నెల రోజుల వ్యవస్థలో అవుతున్నటువంటి ఈ తుఫానుతో మరొక తుఫాను ప్రభావంతో దాని నుండి కోలుకుని మరొక తుఫానుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు అయితే ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్ RTV ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో స్థిరపడటం అంటే ఏమిటి? సొంత ఇల్లు కలిగి ఉండడమే. ఇల్లు కావాలంటే స్థలం కావాలి. స్థలం ఎలాంటి చోట కొనాలి? తక్కువ పెట్టుబడితో ఎక్కువ అభివృద్ధి అయ్యే ప్రాంతంలో కొనాలి. అలాంటి స్థలం హైటెక్ సిటీ ORR దగ్గర మిస్ అయ్యాం కదా, ఇప్పుడు త్రిబులార్ దగ్గర మిస్ అవ్వకూడదు. షాద్ నగర్ వైపున్న త్రిబులార్కు చేరువలో నూతన వెంచర్ అమేయ నందు అప్రూవ్డ్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి సకుటుంబంగా విచ్చేసి సరైన నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ